మోత్కుపల్లి గారికి మందకృష్ణ గారికి ఏమైనా విభేదాలు వచ్చినాయా? ఇక నేను ఏం చెప్పాలి, అది సరే మనము కడప దించుకుంటే కాళ్ళ మీద పడతా అంటారు. ఇప్పుడు నేను కడప దించుకోదలుచుకోలేదు, కాళ్ళ మీద వేసుకోదలుచుకోలేదు. అందుకని ఇక అది ఒక మాట చెప్పగలుగుతా ఏంటంటే కొంచెం ఒట్టెద్దు పోకడా ఉన్నది కృష్ణ దగ్గర. అది సరి అయింది కాదు. మీరైనా కనీసం ఫోన్ చేసేటువంటి ప్రయత్నం 100 సార్లు చేసిన. మీరు కూడా చేసి మందకృష్ణ గారికి 100 సార్లు మాట్లాడలేదు సార్? ఫోన్ రిప్లై లేకపోతే నేనేం చేసేదే, మరి ఎందుకో ఏడున్నాడు. పోతే మీరు కొట్టుకపోతారు అన్నటువంటి వ్యాఖ్యలు లేదు. అసలు యాక్చువల్గా అది ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. నమస్తే. ఎస్సీ వర్గీకరణ పైన 30 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం. సో ఈ పోరాటంలో ముందు నుంచి కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా, మరో పక్కన ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ సాధించినటువంటి విజయంగా ఒక పక్కన ఆ వర్గం నుంచి చెప్తున్నప్పటికీ కూడా మందకృష్ణ నోటి నుంచి వచ్చినటువంటి వాక్యం మోత్కుపల్లి నరసింహులన్న. సో మోత్కుపల్లి నరసింహులన్న యొక్క కృషి ఫలితం అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి వ్యక్తి మందకృష్ణ గారు. నిన్న ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎస్సీ వర్గీకరణ కోసం మొదటి నుంచి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మోత్కుపల్లి గారు నిన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి సందర్భంలోనే మందకృష్ణ మాదిగ గారు నిన్న వర్గీకరణ అంత తప్పుల తడక, ఇది 11% కావాల్సినటువంటి రిజర్వేషన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిందన్నటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులన్న ఉన్నాడు. సార్ నమస్తే. సార్, ఈ వర్గీకరణ విషయంలో సో మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం అనుకోవచ్చా, లేకపోతే ఇంకా వర్గీకరణ విషయంలో ఇంకా మీకు రావాల్సినటువంటి వాటాని ఇంకా తగ్గించిందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారు? మొదట ఈ సమస్య ఒక జటిలమైనటువంటి సమస్య, అందుకే దీన్ని పరిష్కారం చేయడానికి ఎవరు కూడా కృషి చేయలేకపోయినారు. రెండవది ఏంటంటే అవతలి వర్గం ఏదైతే ఉందో అది చాలా బలమైన వర్గం. వాళ్ళు పైనుంచి కింది దాకా వాళ్ళే ఉండటం వల్ల వాళ్ళు దీన్ని వర్గీకరణ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ పరిస్థితులలో మాదిగలు చేస్తున్న ఈ పోరాటం ఎంతోమంది ప్రాణాలు కూడా ఇచ్చి ఉద్యమాన్ని కాపాడారు. వాస్తవంగా చెప్పాలంటే నేను మొదట 83లో ఎమ్మెల్యేను. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నేను ఆనాటి నుంచి కూడా నా పోరాటం ఏంటంటే అందరికీ సమన్యాయం జరగాలి కదా. అసలు 15% ఉంటే ఉన్న రిజర్వేషన్ మొత్తాన్ని కూడా మాదిగలు ఏ రకంగా కూడా పొందలేకపోయారు. కారణం ఏంటంటే కొంత బ్యాక్వర్డ్నెస్, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, తర్వాత చదువుకోవటంలో లేట్ అయినరు. దానివల్ల వీళ్ళు పొందలేని పరిస్థితి. చదువుకున్న వాళ్ళకి ఇప్పటికి కూడా అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్టూడెంట్ లైఫ్లో కూడా డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా చేసి డైరెక్ట్గా ఎన్టీ రామారావు దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను. మాదిగ జాతిని మొట్టమొదట రాజకీయంగా గుర్తించింది ఓన్లీ ఎన్టీ రామారావు గారు, మహనీయుడు. ఎందుకంటే అందరూ సమన్యాయం పొందాలి, అందరూ బాగుండాలి, ఆ విధంగా ఆలోచన చేసే వ్యక్తి ఆయన. కాబట్టి ఓ సంస్కరణలను తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆయన సామాజికంగా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ మరి చాలా సంస్కరణ చేశాడు ఆయన. ఏదేమైనా మాదిగలకు పెద్దపీట వేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వరవడిలో నడిచారు. ఈవెన్ ఏబిసిడి కూడా ఆయన చేయగలిగారు. తద్వారా చాలా బెనిఫిట్ అయింది 4 ఏళ్ల కాలంలో. 2000 నుంచి 2004 వరకు ఆ 4 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత. ఏదేమైనా అవతలి వర్గం వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఉంటూనే మరి న్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి సామాజిక న్యాయం అని చెప్పేటువంటి పెద్దలు ఎందుకో ఈ విషయంలో వాళ్ళు ముందుకు రాలేకపోవటం చాలా బాధాకరమైన విషయం. విషయం ఏంటంటే 75 సంవత్సరాలు అయింది ఇస్తారా కేసి, అన్నం పెట్టి లేడు.
ఈ అన్నం అనేటువంటిది అందరం తినాలి కదా అనేది ఈ మాదిగ సామాజిక వర్గం యొక్క ఉద్దేశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొనే అరే మనం తినాల్సినటువంటి అన్నం మనకు దొరకడం లేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి మనం ఏదో రకమైనటువంటి ఒక మూమెంట్ తీసుకురావాలి, తద్వారానే సాధ్యమైద్దనే ఉద్దేశం కింద ఎదురు చూస్తున్నటువంటి నాకు యాజ్ ఏ మినిస్టర్గా నాకు తమ్ముడు మందకృష్ణ నా దగ్గరికి రావటం, ఇటువంటి కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పటం, నేను వెంటనే మన జాతికి నాయకత్వం లేదు, మేమంటే పొలిటికల్గా ఉన్నాం, నువ్వు సామాజిక ఉద్యమాన్ని చెయ్యి తమ్ముడు, మేము నీ వెనుక ఉన్నామనేటువంటి మాట చెప్పి ఆయన ప్రోత్సహించి ఆ రకంగా 30 ఏళ్ళు ఆయనకు మద్దతుగానే నిలబడటం జరిగింది. ఇది పెద్ద ఉద్యమం. ఆ తమ్ముడు కూడా తనకు తోచిన పద్ధతులలో పనిచేయటం, ఏదేమైనా మాదిగ సామాజిక వర్గం ప్రాణాలిచ్చి కాపాడింది ఉద్యమాన్ని. ఇది ఎవరో చేసింది కాదు, ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళది గొప్పతనం. ఆ రకంగా ఈ ఉద్యమం అనేది ముందుకు సాగింది. 30 ఏళ్ళ కాలంలో ఎన్నో అడుదొడుకులు వచ్చినాయి. అవన్నీ కూడా అధిగమించి ఇవాళ సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదేమైనా వాళ్ళు ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చారో వాళ్ళు సామాజిక స్పృహ ఉన్నటువంటి జడ్జెస్ అనేది మనకు అనిపిస్తూ ఉంది. పేదవాళ్ళ కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు బలిసినోడే బలవటం, రిజర్వేషన్ లేదు, ఎల్లకాలం ఉంటాయా? ఉండకపోవచ్చు కదా. మరి ఉన్నంతకాలం అందరికీ ఫలితాలు అందితే అందరూ బాగుపడతారు అనేటువంటిది నా ఉద్దేశం. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిండ్రు, ఒక్క నిమిషం, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పిండ్రు కదా, ఆ కోటలో చూస్తారా ఏమన్నా రేవంత్ రెడ్డి గారు? ఒక్క నిమిషం. విషయం ఏంటంటే వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా ఊరట కలిగింది, చాలా ఊరట కలిగింది. నిజంగా చెప్పాలంటే మా రిస్క్లోకి వచ్చి పేదవాడు ఎవడైనా కావచ్చు, ఒక మాదిగనే కాదు, ఇంకా 57 కులాలు ఉన్నాయి, మొత్తం 59. ఈ 57 కులాలకు కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇది ABCD జరగాలి, అందరికీ సమన్యాయం జరగాలి అనే దాని మీద ఏదైతే ఉద్యమం నడిచిందో దాన్నే ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా న్యాయాన్ని ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన ఆగస్టు 1 నాడే రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేశాడు. ఏ పరిస్థితిలో కూడా భారతదేశంలో ఎవడు చేయకముందే ఈ రిజర్వేషన్ ఏదైతే ABCD ఉందో దాన్ని నేను అమలు చేస్తా, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చానని చేస్తానని చెప్పాడు. ఆ రోజు వాస్తవంగా ఈ జాతికి ఎంతో అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం జరిగింది, TRS పార్టీ కూడా అన్యాయం జరిగింది. మాదిగ జాతికి గుర్తింపు లేకుండా అయింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి పోయిన తర్వాత దీనికి గుర్తింపు లేకుండా పోయింది, అన్నమాట చెప్తున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడిన తర్వాత నేను అన్నీ మర్చిపోయా, వాస్తవం చెప్తున్నాను. మీకు తెలుసు నేను ఏమేమి మాట్లాడినా, ఎట్లా మాట్లాడినాను. అయితే నేను ఆ రోజే చాలా సంతోషపడ్డా. సరే, నాకు 70 years వచ్చినాయి, ఇది మనం బతికుండంగా చూస్తామా లేదా అనుకున్నటువంటి సమస్య ఇవాళ పరిష్కారం అయింది. అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి మరి ఒక యువ నాయకుడిగా ఆ రకమైనటువంటి ప్రకటన చేయటం చాలా సంతోషం వేసింది. వాస్తవం చెప్తాను, నేను బహిరంగంగా కూడా ప్రకటించాను. ఈ రోజు నుంచే రేవంత్ రెడ్డి గారి పట్ల నా ఆలోచన విధానమే మారిపోయిందనే మాట కూడా చెప్పాను. నేను అనేది ఏంటంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే నిన్న 4వ తారీఖు నాడు వారు అసెంబ్లీలో వారు ఏదైతే ప్రకటన చేశారో ప్రకటనకు బద్ధుడై మరి నిన్న దాన్ని అమలు చేసేటువంటి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, మరి అతను చట్టం తయారు చేయటం, బిల్లు ప్రవేశపెట్టడం, చట్టం తయారు చేయటం, అది అమల్లోకి తెస్తామనేటువంటిది సభ ద్వారా వారు ఆయన చేసిన నిర్ణయాన్ని ప్రకటించినట్లయింది. తద్వారా ఒక పాజిటివ్ రిజల్ట్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే కట్టుబడి ఉన్నానని చెప్పడమే కాక దాన్ని చట్టంగా మార్చి ఇలా అమల్లోకి తెస్తున్నటువంటి పరిస్థితి చాలా సంతోషకరమైన విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నాకు తెలిసినంత వరకు ఎవరికి కూడా అంత చిత్తశుద్ధి లేకుండే.
బట్ ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా. మా జాతి మొత్తం కూడా నిన్న ఇవాళ అంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటాం. ఎందుకు మరి మందకృష్ణ గారు ఎందుకు సమర్థించట్లేదు మరి దీన్ని? మందకృష్ణ ఏమనటం లేదు. మందకృష్ణ కానీ నేను కానీ ఇదంతా కూడా ఒక మంత్రి పేరు కూడా మీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి దామోదర రాజనరసింహ పేరు కూడా తీసిండు. ఇలా కుట్ర జరిగిందంటూ ఒక్క మాట మీరు దేనికి దానికే ప్రశ్న వేయండి, అప్పుడు సమాధానం మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మందకృష్ణ కూడా జరిగిన దాంట్లో గిట్ట జరిగితే బాగుండాలని చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా నేను కూడా చెప్పాను కదా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 32 లక్షల పైచిలకు ఉన్నారు మాదిగలు. కాబట్టి మరి దానికి తగ్గట్టుగా పర్సంటేజ్ కూడా ఉండాలనేది ఆయన చెప్తున్నటువంటి విషయం. 9% ఇచ్చారు మాదిగలకి, మాలలకి 5%, మాలకు ఉపకులాలకు 5% ఇచ్చారు. 1% మిగతా అన్ని కులాల వాళ్ళకి ఉపకులాలకు ఇచ్చారు. సంతోషం. కానీ ఇంకా 1-2% ఏదైతే రావాలనేటువంటిది ఉన్నదో అసలు మొదట గాడిన పడాలి కదా, ఇది అమల్లోకి రావాలి కదా. ఇది అమల్లోకి వస్తే ఆ పర్సంటేజ్ తగ్గింది అనేటువంటిది ఎప్పుడైనా దాన్ని పూడ్చుకోవచ్చు అంటా నేను. కాబట్టి ఇప్పటికిప్పుడు పంచాయతీ అవసరం లేదు, కాకపోతే ప్రభుత్వ దృష్టికి తేవటం అనేది అవసరం. అదే మందకృష్ణ మాదిగ తీసుకొచ్చిండు తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రభుత్వం చేసిన దాన్ని స్వాగతిస్తూనే ఇంకా కొంచెం మెరుగైన పద్ధతిలో చేయాల్సి ఉండే అనేటువంటిదే మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నటువంటి విషయం. దాని తప్పేమున్నది, దాని తప్పు కూడా ఏం లేదు కదా. నేను కూడా అదే చెప్తున్నా. ఖచ్చితంగా 1-2% కూడా భవిష్యత్తులో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద పంచాయతీనే తీర్వంగా అది పెద్ద సమస్య. కాన్స్టిట్యూషన్నే మారుస్తున్నాం, ఇదేం పెద్ద పని అది. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కూడా భర్తీ చేస్తారనే నమ్మకం నాకుంది. సో ఒక పక్కన నిన్న మందకృష్ణ గారు మాట్లాడుతూ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ దీంట్లో కుట్రలు చేయడం జరిగింది, ఆయన ఒక మౌన మునిని, ఆయన మంత్రి పదవిని కూడా రాజీనామా చేయాలంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది మందకృష్ణ మాదిగ గారు. ఆయన బదులు ఇంకొక 2 మాదిగలకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన మాట్లాడడం జరిగింది. సో మీ మంత్రిని, మీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రిని సైతం కూడా మందకృష్ణ గారు నమ్మకపోవడం, ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, సో మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా మందకృష్ణతో పయనించినటువంటి వ్యక్తిగా ఎట్లా చూస్తారు సార్? జస్టిస్ చేయటానికి కులం అక్కర్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాదిగా అయితే కాదు కదా, కానీ నిర్ణయం అయితే చేశాడు కదా, న్యాయం చేశాడు కదా. ఓకే ఏమే. కాబట్టి ఒక నిర్ణయాన్ని, ఒక న్యాయాన్ని చేయటంలో కులం అనేది ప్రాతిపదిక కాదు. కాబట్టి ఇక్కడ దామోదర్ రాజనరసింహకు మంత్రి పదవి ఇవ్వటం మాకెవరికి అభ్యంతరం లేదు, నాకైతే అభ్యంతరం అంతకంటే లేదు. కానీ మాదిగ కులం నుంచి ఒక్కరు లేకపోవటమే బాధాకరం. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా అటు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మాదిగ కులానికి గుర్తింపు లేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మాదిగ కులానికి గుర్తింపులు. మాదిగ అనే పదం ఉన్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడు. అది బాధాకరం. అందుకనే నేను నిన్న కూడా చెప్పా, ఇవాళ కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మరీ ముఖ్యమంత్రి గారు దృష్టి చేస్తున్నా, మీరు చేసినటువంటి వర్గీకరణ వల్ల ఏ ఉత్తేజం అయితే వచ్చిందో దాన్ని కొనసాగింపుగా భరోసా కలిగించడానికి కులానికి ఖచ్చితంగా ఒక మాదిగ మంత్రి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మాదిగ మంత్రిని ఇవ్వటం వల్ల అభివృద్ధి పదంలో ఈ ప్రభుత్వం ముఖ్యంగా మాదిగలకు అండగా ఉన్న ప్రభుత్వంగా మీకు పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాదిగలకి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా గుర్తింపు ఇవ్వలేదు, ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతాను. సో గతంలో ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు కావచ్చు, మొన్న కులగణన చేసినటువంటి సర్వే రిపోర్ట్లు, ఆ నివేదికలను పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జనాభా తగ్గిపోయింది. అంటే సుమారుగా 10 లక్షల మంది సంబంధించినటువంటి జనాభా తగ్గినట్టుగా చూపెట్టడం, దాంట్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ మాదిగ సామాజిక వర్గం నుంచి 10 లక్షల మందిని తగ్గించడం వెనుక భారీ కుట్ర ఉంది అన్నటువంటి ఆరోపణలు కూడా వినబడతాయి. సో బీసీల సంఖ్య తగ్గిపోయింది, ఎస్సీల సంఖ్య తగ్గిపోయింది, కానీ రెడ్డిల సంఖ్య మాత్రం పెరిగిపోయింది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్? సరే, ఏదైతే తగ్గిందనుకున్నా పెరిగిందనుకున్నా గవర్నమెంట్ దృష్టికి తేవటం మన బాధ్యత. ఇవాళ అన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు. తప్పకుండా మొత్తానికి సమస్య ఇప్పుడు కులగణన ప్రవేశపెట్టడం, సభలో ప్రవేశపెట్టడం, ప్రకటించటం,
ఆ కులగణన చేయటం అనేది గొప్ప విషయం అండి. మొదట దాన్ని మొదలుపెట్టినోడు రేవంత్ రెడ్డి గారు. అది గొప్ప విషయం. దాన్ని మనం మొదట అప్రిషియేట్ చేయాలి. ఏమండి? కాబట్టి ఇవాళ ఏదైతే నష్టం జరిగిందనేటువంటిది అనుకుంటున్నామో అది ఖచ్చితంగా దాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. కానీ అది మొదలే పెట్టలేదు కదా భారతదేశంలో. ఏ రాష్ట్రంలో మొదలు పెట్టలేదు కదా. కానీ తెలంగాణలో మొదలు పెట్టడం అనేటువంటిది అయితే మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రెండు ఘట్టాలు, ఒకటి కులగణన కానీ, రెండోది ఎస్సీల వర్గీకరణ విషయంలో కానీ, ఈ రెండు కూడా చాలా జటిలమైనటువంటి విషయాలు. రెండింటిని కూడా సరే వాటిని ముట్టుకోవడం వల్ల కొంత నష్టం లాభం అనేది పక్కన పెట్టి చెయ్యాలనే తపన ఉండటం అనేది మనం మొదట అప్రిషియేట్ చేయాలి. వారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కులగణన విషయంలో బీసీల శాతం తగ్గటం అనేది జరిగిందనేది మరి అందరూ చెప్తున్నారు కదా. ఒక్కరు చెప్పటం లేదు. అందరు చెప్పినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. మరి అదేవిధంగా ఎస్సీలది కూడా ఏ కోణంలో ఎక్కడ తగ్గిందనేది అది కూడా ఆలోచన చేయాలి. తర్వాత మాదిగలకు ఏదైతే 1-2% తక్కువైందో అది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే మించి మాదిగ మంత్రే లేడు కాబట్టి ఇది చాలా బాధాకరం. ప్రతి మాదిగ కూడా ఇవాళ చాలా బాధపడుతున్న విషయం ఏంటంటే కనీసం మేము పోయి మా మాదిగ మంత్రి ఉండని చెప్పుకుందామంటే ఒక మనిషి లేడు. కాబట్టి అది ఏ విధంగానైనా ఆ రకమైనటువంటి పరిస్థితి లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మాదిగ మంత్రిని మరి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.